హలో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే కాస్త టెన్షన్ పెడుతున్న టాపిక్ గురించి ఈ వివరణాత్మక విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే హంటా వైరస్. ఈ మధ్య వార్తల్లో విపరీతంగా వినిపిస్తూ అందర్నీ భయపెడుతున్న ఈ పేరు వెనకున్న అసలు వాస్తవాలేంటి? ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నదున్నట్లుగా మాట్లాడుకుందాం. నిజానికి కోవిడ్ సృష్టించిన భయం నుంచి మన ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది, అవునా? కరెక్ట్గా ఇలాంటి టైంలోనే ఈ హంటా వైరస్ వార్తలు రావడం చూస్తుంటే అరే రే మళ్ళీ ఇంకో కరోనా రాబోతోందా అన్న టెన్షన్ అందరిలోనూ మొదలైంది. అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ అనాలిసిస్ మెయిన్ గోల్ ఏంటంటే ఆ భయాల్ని పక్కన పెట్టి కేవలం ఫ్యాక్ట్స్, ఖచ్చితమైన డేటా ఆధారంగా అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవడం. సరే, సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. ఈ మొత్తం స్టోరీని మనం 4 పాయింట్స్లో కవర్ చేయబోతున్నాం. 1. వ్యాప్తి చెందే విధానం. 2. మరణాల రేటు. 3. మెయిన్ సిమ్టమ్స్. ఇక ఫైనల్గా అసలు ఎవరికి ముప్పు ఎక్కువ. ముందుగా మన మొదటి పాయింట్, వ్యాప్తి విధానం. అసలు ఇవి ఎలా స్ప్రెడ్ అవుతాయి? ఇక్కడ చాలా క్లియర్గా ఒక డిఫరెన్స్ చూగొచ్చు. కరోనా వైరస్ విషయానికొస్తే ఎవరైనా దగ్గినా లేదా తుమ్మినా గాలిలో ఆ తుంపర్ల ద్వారా ఎంత వేగంగా వ్యాపిస్తుందో మనందరికీ తెలుసు కదా. కానీ హంటా వైరస్ టోటల్గా డిఫరెంట్ అండి. ఇది మనుషుల నుండి మనుషులకు అస్సలు వ్యాపించదు, రేర్ అని చెప్పొచ్చు. మరి ఎలా సోకుతుంది? ఎలుకల మలమూత్రాలు లేదా వాటి లాలాజలం ఎండిపోయి గాలిలో దుమ్ములా కలిసిపోతుంది కదా. ఆ దుమ్ముని మనం పీల్చినప్పుడు మాత్రమే ఇది మన బాడీలోకి వెళ్తుంది. అంటే ఏదైనా పాడుబడిన గదిని ఊడుస్తున్నప్పుడు పైకి లేచే దుమ్ము ద్వారా అనమాట. సో ఇది గాలి ద్వారా ప్రపంచమంతా చుట్టేసే గ్లోబల్ థ్రెట్ అయితే కాదు, ఇది మనకొక పెద్ద రిలీఫ్. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్దాం. అదే మరణాల రేటు. ఈ రెండిటికీ మధ్య ఉన్న ప్రాణాంతక వ్యత్యాసాలేంటో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఆ నెంబర్ 38%. ఇదే ఇప్పుడు అందర్నీ భయపెడుతున్న షాకింగ్ ఫిగర్. కోవిడ్తో పోలిస్తే ఈ మరణాల రేటు చాలా చాలా ఎక్కువ. వినడానికి నిజంగానే గుండెల్లో దడపుట్టించే విషయమే ఇది. అయితే కొంచెం ఆగండి. ఈ 38% డెత్ రేట్ అనేది ఎప్పుడు నమోదవుతుందంటే కేవలం హంటా వైరస్ పల్మోనరీ సిండ్రోమ్ అనే ఒక సివియర్ కండిషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే. ఇంతకీ ఈ హెచ్పిఎస్ అంటే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది హంటా వైరస్ వల్ల వచ్చే చాలా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఈ కండిషన్లో ఊపిరితిత్తుల్లో ప్రమాదకరమైన స్థాయిలో ఫ్లూయిడ్స్ అంటే ద్రవాలు చేరిపోతాయి. దీనివల్ల ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా మారిపోతోంది. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 38% ప్రాణాంతక రేటుకు కారణమయ్యేది ఖచ్చితంగా ఈ కండిషనే. రైట్. ఇప్పుడు మనం మూడవ అంశం, ప్రధాన లక్షణాలు. అసలు దీన్ని మనం ఎలా గుర్తించాలి? ఇక్కడ అసలైన క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఈ రెండు వైరస్లకు స్టార్టింగ్లో ఒకేలాంటి లక్షణాలుంటాయి. జ్వరం, తలనొప్పి, అలాగే బాగా కంట్రోల్ నొప్పులొస్తాయి. కానీ పరిస్థితి కాస్త విషమించినప్పుడే అసలు డిఫరెన్స్ బయటపడుతుంది. కరోనా వైరస్లో మనం చూశాం, అది మెయిన్గా నిమోనియాకు దారితీస్తుంది. కానీ హంటా వైరస్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్న హెచ్పిఎస్ కండిషన్కి దారితీసి ఊపిరితిత్తులను ద్రవాలతో నింపేస్తుంది. అంటే స్టార్టింగ్లో ఒకేలా ఉన్నా సీరియస్ అయ్యాక వచ్చే కాంప్లికేషన్స్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఇక మన ఫైనల్ పాయింట్, అసలు ఎవరికీ ముప్పు ఎక్కువ. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటుంది. కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఎవరికుండేది? వృద్ధులకి లేదా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్లకి, అవునా? కానీ హంటా వైరస్ విషయానికొస్తే ఇది ప్రాణాంతకమే అయినప్పటికీ దీని డేంజర్ అనేది ఒక నిర్దిష్టమైన వాతావరణానికే పరిమితం. ఫర్ ఎగ్జాంపుల్, పొలాల్లో పనిచేసే రైతులు ఎలుకల వ్యర్థాలున్న దుమ్మును పీల్చడం, లేదా బాగా పాడుబడిన ఇళ్లల్లో క్యాంపింగ్ చేసేవాళ్లు, అడవుల్లో తిరిగేవాళ్లకు మాత్రమే ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కరోనాలాగా ఎక్కడ పడితే అక్కడ సోకే మహమ్మారి కాదు. ఎలుకల సంచారం ఎక్కువగా ఉన్న చోట ఆ పనిలో ఉన్న వాళ్లకి మాత్రమే రిస్క్ ఎక్కువ. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యే ముఖ్య సారాంశమేంటంటే హంటా వైరస్ అనేది ఒక నిర్దిష్టమైన ప్రాంతాల్లో ఒక పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే పొంచి ఉన్న ముప్పు. ఇది గాలి ద్వారా ప్రపంచం మొత్తం వేగంగా వ్యాపించే కోవిడ్ లాంటి అంటువ్యాధి ఎంతమాత్రం కాదు. ఇలాంటి వాస్తవాలు తెలుసుకుంటే చాలు, మనకున్న సగం భయం ఆటోమేటిక్గా మాయమైపోతుంది. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. కోవిడ్ తర్వాత మనం ఉన్న ఈ ప్రపంచంలో మన ఆరోగ్యం పట్ల మనం ఉండాల్సిన అప్రమత్తతకి, అలాగే అనవసర భయాన్ని సృష్టించే ఇలాంటి హెడ్లైన్స్కి మధ్య మనం బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? భయపడిపోకుండా ఆ న్యూస్ వెనుకున్న ఖచ్చితమైన శాస్త్రీయ వాస్తవాలేంటో తెలుసుకోవడం చాలా అవసరం కదా. ఈ విశ్లేషణ మరింత లోతుగా ఆలోచించడానికి మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.